టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద మరణంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ఈ ఘటనలో అనేక అనుమానాస్పద అంశాలు ఉన్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తిరుపతిని రాజకీయాల కేంద్రంగా మార్చారని విమర్శిస్తూ పరకామణి కేసు విచారణ జరుగుతున్న సమయంలో కీలక సాక్ష్యాధారాలు చెప్పాల్సిన వ్యక్తి అయిన సతీష్ ఆకస్మిక మరణం పలు ప్రశ్నలు లేవనెత్తుతోందని చెప్పారు. సతీష్ కుమార్ పై ఒత్తిళ్లు పెంచి మాజీ టీటీడీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డిని కేసులోకి లాగాలనే కుట్ర జరుగుతోందని అనుమానాలు వెలువడుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పవిత్రమైన దేవాలయ వ్యవహారాల్లో రాజకీయ కోణం జోడించడం ప్రమాదకరమని హెచ్చరించారు. పరకామణి కేసు ఎప్పటి నుంచో వివాదాస్పదమైందని, ఇప్పుడు సతీష్ మరణం ఆ అనుమానాలను మరింత పెంచిందని అన్నారు. ఈ ఘటనలో నిజం వెలుగులోకి రావాలంటే రాష్ట్ర స్థాయి విచారణ కాదు, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలోనే నిష్పక్షపాత దర్యాప్తు జరగాలి అని శైలజానాథ్ డిమాండ్ చేశారు. ప్రజలు, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఈ వ్యవహారాన్ని అత్యున్నత స్థాయిలో దర్యాప్తు చేయాలని స్పష్టం చేశారు. వ్యక్తం చేస్తా ఉన్నారు. అప్పటి మాజీ చైర్మన్ టీటీడీకి కరుణాకర్ రెడ్డి గారిని కూడా ఆ పరకామణి కేసులో లాగాలి అని ఒత్తిళ్లు వచ్చాయని తిరుపతి వర్గాల్లో మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే. ఎందుకంటే ఒక కీలకమైన అంశం, అసలే తిరుపతిని దాదాపు రాజకీయాల కేంద్రంగా మార్చిన తర్వాత ప్రతి ఈవెంట్ కూడా రాజకీయంగానే అక్కడ రూపాంతరం చెందే కార్యక్రమంలో అది లడ్డు కావచ్చు, దర్శనం కావచ్చు, ఏదైనా సరే శ్రీవారిని, నిజంగా శ్రీవారి భక్తులం మాలాంటి వాళ్ళం, శ్రీవారిని రోజు రోజుకి రాజకీయాల్లోకి లాగడం చూసి మేము బాధపడతా ఉంటాం, భయపడతా ఉంటాం కూడా. ఇది ఎక్కడ తీసుకెళ్తారు అసలుకి వెంకటేశ్వర స్వామిని అని. ఈ రోజున ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మీ విచారణలో ఏ స్థాయిలో ఒత్తిడి ఉంటే ఒక వ్యక్తి ప్రాణం పోగొట్టుకునేంతగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం ఉంది. 4 రోజుల విచారణలో మీరు ఏం చేశారో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా కీలకమైన వ్యక్తి అతను. ఎందుకంటే అతనే పట్టుకున్నాడు ఆ రోజున పరకామణి కేసులో రవికుమార్ని. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ రోజున ఈ సంఘటన పైన గౌరవ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి.